ప్రతిపక్ష పార్టీకి ఇవ్వవలసిన పదవిని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకు అప్పగింత. ఆశ్చర్యపోతున్న ప్రజాస్వామ్యవాదులు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది హరీష్ రావు. ఇక కూని చేసుడు అంటే మామూలు కూని కాదు ఇది. చి 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 చి. రాజ్యాంగం అంటే ఏంటిది అనుకుంటాను. ఈ దేశ ప్రజలు ఆ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని మనకై మనం రాసుకున్న ఒక నియమ నిబంధన వాలి అది. అంటే ప్రజలు వీళ్ళని గెలిపించి అరే మీరు మేము ఇద్దరం ఆ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలిరా అని మన చేత వెనుకబడిన నాయకులకు కూడా చెప్పి పంపించను. మరి వీళ్ళేం చేస్తాను, రాజ్యాంగాన్ని ఒక కమ్మ చింపుకుంటూ వస్తాను. అట్లున్నది వీళ్ళ కథ. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వవలసిన పదవిని తీసుకుపోయి ప్రతిపక్ష పార్టీ నుండి ఒక ఎమ్మెల్యేను గుంజి మళ్ళీ వాని చేతిలోనే పెట్టిందంటే ఇది ఎంతటి దుర్మార్గమైన పని. ఇమ్మీడియట్లీ ఈయన మీద చర్యలు తీసుకోవాలి. అరికపూడి గాంధీ మీద చర్యలు తీసుకోవాలి. దానికంటే ముందు రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా కేసేయాలి. ఈ విషయంలో కేటీఆర్ గారు వీళ్ళ మీద వేసినట్టే మీరు రేవంత్ రెడ్డి గారి మీద కేసేయాలి. మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా పోతాను.